పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు ఇవి ముస్లిం దేశాలు. ఇవే కాకుండా మలేషియా కావచ్చు, తర్వాతన మన యెమెన్ కావచ్చు, సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇలాంటి దేశాలు కూడా ముస్లిం దేశాలే. ఇరాక్ కావచ్చు. ఈ దేశాల్లో ముస్లిం నాయకుల మధ్యన ఆధిపత్య పోరాటంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. విద్య, ఉద్యోగం, ఉపాధి దూరమై విదేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ శరణార్థులుగా చేరారు. ఎస్పెషల్లీ యూరప్ దేశాలు ఇట్లాంటి వాళ్ళని ఆదరించినాయి. అన్నం పెట్టిన చేతిని కరిచేయటం ప్రారంభించారు. ఇప్పుడు జర్మనీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏమని అంటే అది ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించాలి. అంటే జర్మనీలో ఉన్నటువంటి విధానాన్ని తీసేసి దాన్ని మతరాజ్యంగా ప్రకటించమని ఉద్యమాలు జరుగుతున్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. మ్యాసివ్ ప్రొటెస్ట్స్ ఎరప్టెడ్ ఇన్ జర్మనీ యాజ్ థౌజండ్స్ టుక్ ద స్ట్రీట్స్ calling for an Islamic state. Over 1,000 people hit the streets of Hamburg, calling for an end to dictatorship values. Muslim protesters were seen carrying signs in support of Islamic fundamentalism. The protest was reportedly organized by a group called Muslim Interactive. ఇది ముస్లిం ఇంటరాక్టివ్ అనే సంస్థ ఏర్పడి జర్మనీ రాజ్యాంగాన్ని మార్చి జర్మనీ రాజ్యాంగ నియంతృత్వం అంటే వీళ్ళకి అన్నం పెట్టిన రాజ్యాంగం నియంతృత్వం అయింది. అది తీసేసి అక్కడ మతరాజ్యం తీసుకురావాలట. వీళ్ళు ఏ మతరాజ్యాల వలనైతే పారిపోయి వచ్చారో ఇక్కడ బతుకుతున్నారో వీళ్ళు ఇక్కడ మారుస్తున్నారు. ఇది ప్రపంచంలో యూరప్ సమాజానికి ఇప్పుడు ఎదురైన అతిపెద్ద సవాల్.